మెయిన్గా అది ఓన్లీ రేపు ఒక్కరోజే ఉంది. 2 నుంచి నామినేషన్స్ స్టార్ట్ అవుతాయి. నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ నోటిఫికేషన్ ఫర్ నామినేషన్స్ స్టార్ట్ అయింది. సో షెడ్యూల్ మీకు అందరికీ తెలుసు, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పినకల్లా తెలుగు రిపీట్. సో నామినేషన్స్ స్వీకరిస్తాము. అండ్ దీని తర్వాత కింద ఉంటుంది, ఆ రోజు అందరూ కింద పెట్టి నేను నామినేషన్స్ ఏదైనా మీకు అప్లికేషన్స్ కావాలనుకుంటే డిఆర్ఓ గారి దగ్గర కన్సల్ట్ అయితే ఆ టాప్ ఒక సెట్ ఇస్తారు. సో దాంట్లో ఏమేమి పెట్టాలి, ఏమి తీసుకురావాలనేది క్యాండిడేట్ బుక్లో కూడా ఉంటుంది, అలాగే వాళ్ళు వచ్చే దాంట్లో కూడా ఉంటుంది. సో వీటిలో ఫామ్ 6 వచ్చేసి 4623, ఫామ్ 8 వచ్చేసి 516 పెండింగ్ ఉంటాయి. సో వీటన్నిటిని నెక్స్ట్ ఒక 1 వీక్, ఇంకా అన్ని 7 days లోపే ఉన్నాయి, మధ్యలో వచ్చినవి ఉన్నాయి యాక్చువల్లీ. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ 1 వీక్లో మొత్తం పీరియడ్ కాగా వాటిన్నింటినీ మనం క్లోజ్ చేయడం జరుగుతుంది. సో మండలాల వారీగా పెండెంట్స్ అంతా మీకు ఇవ్వడం జరిగింది. సో ఇది కాకుండా ఎంసీసీ గురించి కూడా మీకు ఒకసారి నేను చెప్తాను. సో ఈరోజు దాకా జిల్లాలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ కింద మనము చేసినటువంటి యాక్టివిటీస్, ఈ డీప్లేస్మెంట్ ఆఫ్ ఈ ఏవైతే పాల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పబ్లిక్ ప్రాపర్టీస్ అన్ని కూడా డీప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ పార్టీ పరంగా ఏదైనా ఉన్నామని డీప్లేస్మెంట్ చేయడం జరిగింది అంటారు. సో అక్కడ చిన్నగా ఏదైనా వచ్చినా కూడా ఇమీడియట్లీ ఎస్ఎస్టీ టీమ్స్ కూడా అందరూ రెస్పాండ్ అవుతుంటారు. సో వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటూ ఉన్నాం. ఇది కాకుండా మనం దాదాపు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఒక 18 టీములు, అంటే 18x3 54 టీములు పెట్టాం ఫ్లయింగ్ స్క్వాడ్స్. అంటే వీళ్ళు ఏంటంటే ఎక్కడైనా ప్రాబ్లం వస్తే అది ఎంసీసీ కావచ్చు, సీజర్ కావచ్చు, ఇట్లా ఏదన్నా కూడా మొత్తం 54 టీమ్స్ రౌండ్ ద క్లాక్ పని చేస్తూ ఉంటాయి. వీటితో పాటు ఇప్పటికీ 12 చెక్ పోస్టులు ఆపరేషన్లు ఉన్నాయి. సో రేపటి నుంచి మీకు ఎస్ఎస్టీ అంటే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ కూడా జాయిన్ అవుతారు. ఇప్పుడేంటే చెక్ పోస్టుల దగ్గర వెబ్కాస్టింగ్ పెట్టారు. చెక్ పోస్టుల దగ్గర కెమెరా ఉంటుంది, పోలీసు ఉంటారు, పోలీసుతో పాటు గజెట్ ఆఫీసర్ కూడా ఇప్పుడు రేపటి నుంచి జాయిన్ అవుతారు. సో చెక్ పోస్టులు ఒక టీము, ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఒక టీమ్. సో వాళ్ళకు 54, వీళ్ళకి 54 మెంబర్స్ మనకి జిల్లాలో పనిచేస్తూ ఉన్నాం. సో ఈ రోజు నాటికి జిల్లాలో సీజర్ పర్టిక్యులర్స్కి వస్తే సో 1,33,32,602 రూపాయలు క్యాష్ సీజ్ చేయడం జరిగింది. గోల్డ్, సిల్వర్ వచ్చేసి దాదాపు 96 grams గోల్డ్, అలాగే 4518 grams సిల్వర్, ఈ రెండు కూడా సీజ్ చేయడం జరిగింది. వీటి విలువ దాదాపు 9.75 lakhs. అలాగే ఫ్రీ పీస్ అంటే ఫ్రీగా ఉచితంగా ఇచ్చినటువంటి కానుకలు ఉంటాయి కదా, సో అటువంటివన్నీ కలిపి అది కూడా ఒక 1.12 crores వాల్యూ ఉన్నటువంటివి కూడా సీజ్ చేస్తాం. దాదాపు టోటల్గా ఇవన్నీ మ్యాండటరీ వాల్యూస్ అన్నీ కలిపి 2.72 crores రూపీస్ ఇప్పటికీ మనము జిల్లాలో మార్చి 16 తర్వాత సీజ్ చేసాం. మార్చి 1 నుంచి తీసుకుంటే 5-6 కోట్ల దాకా వెళ్ళిపోయింది. సో మార్చి 16 మనకి షెడ్యూల్ అనౌన్స్ అయిన తర్వాత ఇప్పటికీ 2.72 crores ఆఫ్ వాల్యూ ఆఫ్ వర్త్ ఆఫ్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. సో దిస్ డిఫరెంట్ పర్సన్స్ డిఫరెంట్ దీన్ని చేయడం భాగంగా ఎంప్లాయీస్ ఎవరైతే ప్రచారంలో వాటిలో పాల్గొన్న వాళ్ళని కూడా రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీ ఒకరు, కాంటాక్ట్ రెగ్యులర్ ఎంప్లాయీ ఉన్నారు, కాంటాక్ట్ ఎంప్లాయీస్. సో ఇది యాజ్ అండ్ డేట్. అలాగే మేజర్ వయలేషన్స్ ఉన్నటువంటి చోట్ల కూడా ఒక 4 చోట్ల ఎఫ్ఐఆర్లు కూడా లాడ్జ్ చేశాం.